నమస్తే, దిస్ ఇస్ సౌర్య. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక అంశంగా మారిన హార్మూజ్ జలసంధికి సంబంధించి ఏదైతే ఇష్యూ ప్రస్తుతం ఉందో, ఈ జలసంధికి సంబంధించి హై లెవెల్ కమాండర్ ని అయితే లేపేశారు. ఇప్పుడు అదంతా రూట్ క్లియర్ అయిపోయింది అనే వార్త వినిపిస్తుంది. ఇందులో వాస్తవం ఎంత, అసలు ఆయన ఎవరు లేపేశారు దీన్ని? సో ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. సార్ ఏం సార్, నిజంగానంటే హర్మూజ్ ఒక పక్కేమో ట్రంప్ వెనకడుగేశాడు అని చర్చించాం. సో ఇప్పుడేమో హర్మూజ్ కి సంబంధించిన కమాండర్ ని లేపేశారు అని అంటూ, సో ఎప్పుడు లేపేశారు అసలు, అటాక్ ఎవరు చేశారు? ఇక మామూలుగా ఏంటంటే ట్రెంచ్ మెథడ్ అని ఉంటుంది ఏనుగును పట్టడానికి. ట్రెంచ్ మెథడ్ ఏంటంటే ఒక అడవిలో గుంతతో వేసి పెద్ద గుంత ఏనుగును తరుముతారు. ఒక ఏనుగు అందులో పడుతుంది. పడినాక ఒకడు అంకుశంతో పొడుస్తాడు. దాన్ని పొడిచినప్పుడు అది కోపంతో ఊగిపోతుంది. అంకుశంతో పొడిచిన వాడి పట్ల వాడిని ఎనిమిగా భావించి వాడిని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంకొకటి వచ్చి దానికి చెరుకు పెట్టి మాల్యం చేస్తాడు. సో మాల్యం చేస్తే అది వాడికి మచ్చిక అవుతుంది, వాడికి టేమ్ అవుతుంది. అంటే ఇద్దరి గోలు ఒకటే. అంకుశంతో పొడిచేవాడి గోలు, పెట్టేవాడి గోలు, ఇద్దరు గోలు ఒకటే. కానీ ఏనుగేమనుకుంటది, వీడు అంకుశంతో పొడిచాడు ఎనిమి అని, వాడేమో ఫ్రెండ్ అని అనుకుంటది. సో దీన్ని ట్రెంచ్ మెథడ్ అంటారు అనమాట. ఇది అందరూ ఫాలో అవుతారు అమెరికాలో ఇప్పుడు అదే. అంటే వీడేమో నేను శాంతి యుద్ధం ఆపుతున్నాను అంటాడు. ఇజ్రాయెల్ ఏమో తన పని తాను అటాకులు చేస్తూనే ఉంది, వీళ్ళని చంపుతూనే ఉంది. ఈ పని ఇది చేస్తుంది అనమాట. అంటే ఇది ఒక గేమ్ అనుకోవచ్చు మనం. ఏమన్నా అడిగితే ట్రంప్ అది చేస్తుందని నాకు చెప్పలేదు ఇజ్రాయెల్. ఆ మధ్య కూడా సౌత్ పార్స్ అనే ఒక వీళ్ళ న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ మీద అటాక్ చేసింది ఇజ్రాయెల్. అది నాకు చెప్పలేదు అంట ట్రంప్. అసలు వాళ్ళు ఇద్దరు కలిసి కదా యుద్ధం చేస్తున్నారు. అంటే సెంట్రల్ కమాండ్ అనేది అమెరికా సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలోనే యుద్ధం జరుగుతుంది. మరి అమెరికా సెంట్రల్ కమాండ్ చెప్పకుండా ఇజ్రాయెల్ ఎలాగా అతిపెద్ద ఎనర్జీ మీద అటాక్ చేస్తుంది అంటే క్లియర్ గా ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి ఒక డ్రామా ఆడుతుంటారు. నువ్వు చెయ్యి, నాకు తెలియదు అని చెప్తాను. అలాగా మామూలుగా ఎక్కడ కూడా ఉంటుంటారు. నువ్వు కొట్టేశారా, నాకు తెలియదు అని చెప్తాను, తర్వాత చూద్దాం, సారీ చెప్దాం అని ఒక ప్లాన్ వేసుకుంటారు. ఇదే టాక్టిక్స్, పెద్ద ఇవేమి కొత్త టాక్టిక్స్ కదా, అందరికి తెలుసు. ఇరాన్ అందులో ఇట్లాంటి వాటిలో తల పండిపోయింది దానికి. ఎందుకంటే వాళ్ళు 79లో విప్లవం చేశారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు యుద్ధాల్లోనే ఉన్నారు. 80 నుంచే 88 వరకు యుద్ధం ఇరాక్ తో జరిగింది. అక్కడ నుంచి అనేక యుద్ధాల్లో వాళ్ళు ఆరితేరారు. చుట్టుపక్కల ఉన్న ఇటు ఇరాక్ కానీ, సిరియా కానీ, లెబనాన్ కానీ, వీటన్నిటిలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు. దానికి తగిన నిర్మాణాలు, దానికి తగిన స్ట్రాటజీలు ఇరాన్ నిర్మించుకుంటూ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ గా ఈ హార్మూజ్ జలసంధిని ఇప్పటి వరకు ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో ఆ కమాండర్ ని చంపేశారు ఇజ్రాయెల్. చంపేశారు. సో ఆ కమాండర్ ని చంపేసి హార్మూజ్ జలసంధి ఇంకా విముక్తి అయిపోయింది అన్నట్టుగా ప్రచారాన్ని మొదలు పెట్టారు. మనోళ్ళు కూడా, మన మీడియా, ఇండియా మీడియా కూడా హార్మూజ్ జలసంధి ఓపెన్ అయిపోయింది, ఆ కమాండర్ ని చంపేశారు అని, లేదు ఇంకా తెచ్చేసుకోవచ్చు అన్నట్టుగా ఉన్నారు. విషయం ఏంటంటే ఇరాన్ స్ట్రక్చర్ ని స్టడీ చేస్తే ఇరాన్ అనేది ఏమైందంటే వీళ్ళు ఒక స్ట్రక్చర్ ని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు 1979 రెవల్యూషన్ తర్వాత ఈ 47 ఏళ్లలో వాళ్ళు కొన్ని రకాల మార్పులు చేసుకుంటూ వచ్చారు. ఒకటి, ఎకనామీని గట్టిగా స్ట్రెంగ్తన్ చేసుకుంటూ రావడం. రెండోది, వాళ్ళ పొలిటికల్ లీడర్షిప్ ని డీసెంట్రలైజ్ చేయడం. వాళ్ళ మిలిటరీని మొజాయిక్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. మొజాయిక్ డిఫెన్స్ సిస్టమ్ అంటే మామూలుగా పిరమిడ్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటది. అంటే టాప్ ఇలాగా లేయర్స్ ఉంటాయి. టాప్ లేయర్ ను కొడితే కుప్పగొలుతుంది. ఇది మొజాయిక్ అంటే ఒక సాలిగూడు లాంటిది. ఒక చోట కొట్టినా మళ్ళీ అల్లుకుంటది, సాలిగూడు అలాగే ఉంటది. అటువంటి డిఫెన్స్ సిస్టమ్ ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంటే నాయకత్వాన్ని వీళ్ళు 3 లేయర్ల నాయకత్వాన్ని కొట్టేశారు. వీళ్ళ ఇరాన్ సుప్రీం లీడర్ని చంపేశారు, డిఫెన్స్ మినిస్టర్ని చంపేశారు, ఇంటెలిజెన్స్ అధికారిని చంపేశారు, ఇంటెలిజెన్స్ మినిస్టర్ని చంపేశారు. తర్వాత సుప్రీం సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లరిజాని, ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్, ఆయన చంపేశారు. తర్వాత నేవీ కమాండర్, IRGC కమాండర్, ఇలాగా అనేక వాటిని ఆర్టేష్ నేవీ అంటారు. అంటే ఇరాన్ లో ఏంటంటే 2 రకాల మిలిటరీస్ ఉంటాయి. మామూలుగా అన్ని దేశాల్లో ఒకటే ఉంటాయి, ఇరాన్ లో 2 రకాలు. ఒకటి ఆర్టేష్ ఆర్మీ అంటారు. ఆర్టేష్ ఆర్మీ అంటే ట్రెడిషనల్ ఇరాన్ రెగ్యులర్ గా ఉండే ఆర్మీ. రెండోది IRGC అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అంటారు. ఇది చాలా పవర్ఫుల్ అన్నమాట IRGC.
సో అది కాకుండా బసీజ్ అని ఒక పారామిలిటరీ ఫోర్స్ ఉంటుంది. తర్వాత మొత్తం కలిసి మనకి ఒక 10 లక్షల మంది సైన్యం ఉంటారు ఇరాన్లో. సో ఒకరు పోతే ఇంకొకరు వాళ్ళ ప్లేస్లోకి ఆటోమేటిక్ గా వచ్చేస్తా ఉంటారు. రెండోది పైన కమాండర్ చెప్పే వరకు కింద వాళ్ళు ఉండరు, వాళ్ళకి స్టాండింగ్ ఆర్డర్స్ ఉంటాయి. ఏం చేయాలి వాళ్ళ పాటికి వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వాల్సింది ప్రతిసారి టెలిగ్రామ్, ఇంకోటో ఫోనో, వాట్సాప్ అవేమి లేదు, వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి తెలుసు అనమాట ఇది జరుగుతుంది. అందువల్ల ఒక్కడు పోయినా కూడా ఇప్పుడు సుప్రీం కమాండర్ మనం ఊహించుకోండి, మన మోడీకి ఏమన్నా అయితే మన పరిస్థితి ఏంటి? సడన్ గా చాలా టైం పడుతుంది కదా కోలుకోవడానికి. వాళ్ళు అదేం లేదు, యుద్ధ సన్నివేశం. వాళ్ళ సుప్రీం కమాండర్ ని 40 మంది లీడర్ని ఒకే రోజు కొట్టేశారు, ఫస్ట్ డేనే కొట్టేశారు. వాళ్ళు కొట్టేసినా యుద్ధం ఆగలేదు. ఇప్పటి వరకు నెల రోజులు అందరూ ప్రపంచం అంతా ఆశ్చర్యపోతుంది ఇరాన్ ఎలా ఫైట్ చేస్తుంది. అమెరికాతో ఫైట్ చేయడం అనేది మామూలు విషయం. ఇండియా లాంటివి, చైనా లాంటివి గమ్మున ఉన్నాయి. ఎందుకంటే బలమైన రష్యా కూడా అంత ధైర్యం చేయట్లేదు. అట్లాంటిది ఇరాన్ ధైర్యంగా ఎదుర్కొని, అది కూడా 2 అతిపెద్ద మిలిటరీ వ్యవస్థల్ని ఎదుర్కొని, అది కూడా నెల రోజుల పాటు ఎలా సర్వైవ్ అవుతుంది, ఎలా పోరాడుతుంది. అసలు ఎవడ్రా వీళ్ళు నాయకులు, మొన్నైతే నాయకులు లేరు, ఎవరితో మాట్లాడాలి నేను ట్రంప్ ఎగతాలు చేశాడు. ఇవాళ ఏమో నేను ఇరాన్ తో చర్చలు జరుపుతున్నాను, వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు అనే అంటున్నాడు. అంటే ఇలాగా ఒక పక్క ఇజ్రాయెల్ చంపుకుంటూ వెళ్తుంది. ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటంటే నాయకత్వాన్ని అంతా చంపేస్తే వీక్ అయిపోతారు, మళ్ళీ నాయకులు రాను. కానీ ప్రపంచానికి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు 1979లో ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత 80లోనే ఇరాక్ ని అమెరికా దువ్వి ఇరాన్ మీదకి పంపించింది. ఇరాక్ అప్పుడు రష్యా కూడా సహాయం చేసింది, సోవియట్ యూనియన్ కూడా సహాయం చేసింది, వెపన్స్ అవన్నీ ఇచ్చాయి. అంటే వెస్ట్రన్ కంట్రీస్ అన్ని కూడా ఇరాక్ సహాయం చేసినా కూడా 8 ఏళ్ల పాటు ఇరాన్ నిలబడగలిగింది ఆ యుద్ధంలో. ఆ 8 ఏళ్లలోనే తన వ్యూహాలను మార్చుకుంది. ఆ తర్వాత సిరియా అంతర్యుద్ధంలోకి ఇరాన్ పాల్గొంది. ఇరాక్ మళ్ళీ 2003లో ఇరాక్ మీద అమెరికా దాడి చేసినప్పుడు ఆ యుద్ధాన్ని దగ్గరగా స్టడీ చేసింది. ఇటు ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా మొత్తం అంటే శత్రువు అంటారు కదా, శత్రువుని అపోనెంట్ ని స్టడీ అనేది బ్రహ్మాండంగా చేసి దానికి తగినట్టుగా మార్చుకున్నారు. అందుకని ఒక కమాండర్ చనిపోయినంత మాత్రాన ఏమి మారదు అనమాట. ఇప్పుడు హార్మూజ్ జలసంధి యాజ్ ఇట్ ఈజ్ మొన్నప్పుడు 2 రోజులు అయింది అతను చంపేశామని, కానీ ఏమాత్రం మార్పు రాలే. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళ దగ్గర ఎందుకంటే ఇప్పుడు అమెరికా అనేది వాళ్ళ థియరీ ఏంటంటే షాక్ అండ్ ఆ అంటారు, AWE ఆ షాక్ అండ్ ఆ అంటే అర్థం ఏంటంటే ఒక షాక్ చేసి భయభ్రాంతం చేసి అటాక్ చేయడం అనేది, అంటే పెద్ద ఎత్తున ఒకేసారి అటాక్ చేసేయడం అనేది వాళ్ళ థియరీ. ఎందుకంటే వాళ్ళకి అంత బలగం ఉంది, అంత ఫోర్సెస్ ఉన్నాయి, డబ్బు ఉంది. దాన్ని ఎదుర్కొనే దానికి వీళ్ళు ఏంటంటే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. అంటే వాడు షాక్ చేస్తే షాక్ అవ్వరు, వాడు భయపెడితే భయపడరు, నిలబడతారు, ముందుగా సర్వైవల్ చూసుకుంటారు, తట్టుకుంటారు. ఒకరు పోతే ఆ ప్లేస్లకి మామూలుగా మనకి నక్సలైట్ల పాటలు ఉంటాయి, ఒరిగిన జెండాని మళ్ళీ చేతుకొని ఒక చేత్తో కన్నీరు తుడుచుకొని ఇంకొక చేత్తో జెండా నెట్ట పెడతాను. కరెక్ట్ గా అదే చేస్తుంది ఇరాన్. ఒక వీరుడు ఆయన చనిపోతే అది వాళ్ళ కాన్సెప్ట్ ఏమంటే మార్తైడ్ డమ్ అంటారు, అంటే బలిదానం అనే కాన్సెప్ట్. కర్బాలా అని 680 ADలో వాళ్ళ ప్రవక్త మనవడు శత్రువుకు సరెండర్ అయితే ప్రాణం మిగులుతుంది అనుకున్నప్పుడు శత్రువుకు సరెండర్ కాకుండా బలిదానం, తాను బలిదానం చేసుకున్నాడు. అది కర్బాలా ఇది. సో దాన్ని వీళ్ళందరూ కూడా ఫాలో అవుతారు. నేను చనిపోతాను, ఓకే నువ్వు రా నా ప్లేస్లకి, అతను చనిపోతాడు. అట్లా చిన్నప్పటి నుంచి వాళ్ళకి స్కూళ్ళతో కూడా ఆ మధ్య కూడా ఒక వీడియో వైరల్ అయింది. ఈ సుప్రీం లీడర్ కమేని దగ్గరకు ఒక చిన్న పిల్లోడు వచ్చి నేను మార్తేరిగా మారుతాను అని చెప్తున్నాడు. సో అలా బ్లడ్ లో వాళ్ళకి చిన్నప్పటి నుంచి వచ్చేస్తుంది. సో అందువల్ల ఒక లీడర్ చనిపోతే ఏమి ఆగిపోదు, ఇంకొక లీడర్ వస్తున్నాడు. రెండోది ఇప్పుడు ఇజ్రాయెల్ చేసే పనుల వల్ల ఏమైందంటే ఇరాన్ లో కొత్త లీడర్స్ వస్తున్నారు. ఈ కొత్త లీడర్స్ పాత లీడర్స్ కంటే కూడా డేంజర్. ఎందుకు డేంజర్ అంటే వాళ్ళు మోడర్న్, అప్డేట్, మోర్ అగ్రెసివ్, మోర్ యూత్ఫుల్. రెండోది వాళ్ళు ఫ్రెష్ గా యుద్ధాల్లో పాల్గొన్నారు ఈ మధ్య కాలంలో. రెండోది దే హేట్ అమెరికా మోర్ దాన్ ది లీడర్స్. లీడర్స్ కి పట్టు విడుపులు మనం అంతే కదా, మన పెద్దవాళ్ళకి కొంత అనుభవంతో టేమ్ అయి ఉంటారు, పట్టు విడుపులు ఉంటాయి వాళ్ళకి. కొత్త బ్లడ్ కి టేమ్ లేదు, ఏం లేదు,
అగ్రెసివ్ గా వెళ్ళిపోయి వేసేద్దామన్న పద్ధతిలో ఉంటారు. అంతే. సో ఇప్పుడు దానివల్ల మరింతగా హార్డ్ లైనర్స్ చేతులకి ఇరాన్ వెళ్ళిపోయింది. సో అది చేస్తున్నారు. ఇప్పుడు యుద్ధంలో జరుగుతుండేది ఏంటంటే మరింత హార్డ్ లైనర్స్ ఇరాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇంకా అసలు అగ్రెసివ్ గా వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సఫర్ అయ్యే పరిస్థితి ఉంది. ఇరాన్ అయితే నిలబడుతుంది, ప్రజలు హార్డ్ లైనర్స్ కి అనుకూలంగా ఉన్నారు. వాళ్ళు చనిపోయే కొద్దీ ప్రజల్లో కూడా నిన్న ఒక వీడియో కూడా వచ్చింది. ఒక అబ్బాయి ఈ రోజు నా బర్త్డే, కానీ నేను బర్త్డే చేసుకోను, యుద్ధం అయ్యాకే చేసుకుంటా, మనం గెలిచాకే చేసుకుంటా అని చిన్న పిల్లోడు ప్రకటిస్తున్నాడు. అలాగా చిన్న పిల్లల్లో కూడా, ఎందుకంటే తోటి పిల్లల్ని 175 మందిని చంపేశారు సో మీనాబ్ స్కూల్లో. సో అందుకని వీళ్ళు ఏదో కమాండర్ని చంపేసి హార్మూజ్ విముక్తి అయిపోయింది, అది అయిపోయింది అనేది అదంతా అబద్ధాలు. అది ఆ దేశాన్ని నమ్మించడం కోసం, ఇజ్రాయెల్ ని ప్రజలు నమ్మించడం. వాళ్ళకి కూడా తెలుసు ఇవన్నీ తెలియదని కాదు, వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి చేసి వీక్ చేయాలి అనేది ఒకటి. రెండోది అక్కడ కూడా నెతన్యాహుకి ఎన్నికలు వస్తున్నాయి. నెతన్యాహు ఆల్రెడీ క్రిమినల్ గా 13 దేశాలు డిక్లేర్ చేశారు, ఇంటర్నేషనల్ కోర్టు డిక్లేర్ చేసింది. 13 దేశాల్లో ఇజ్రాయెల్ వీసాని బ్యాన్ చేశారు. సో అక్కడ అతను ఆల్రెడీ క్రిమినల్, అతను జైల్లో ఉండాల్సిన వ్యక్తి. ఏది స్వదేశంలో కూడా యుద్ధం లేకపోతే అతను జైలుకి వెళ్తాడు, ఎందుకంటే కోర్టు కూడా అతనికి ఇది ఇచ్చేసింది. కాబట్టి యుద్ధం కంటిన్యూ కావాలి. ఎట్లాగైతే జెలెన్స్కీ కూడా అంతే, జెలెన్స్కీ నిరంతరం ప్రెసిడెంట్ గా ఉండాలంటే నిరంతరం యుద్ధంలో ఉండాలి. సో ఇలాగా వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం యుద్ధాన్ని పెంచుతున్నారు. ఈ కమాండర్ ఈయన అలీరజా తంగిసిరి ఈయన పేరు. ఈ అలీరజా తంగిసిరి చనిపోయినంత మాత్రాన హార్మూజ్ ఓపెన్ కాదు, ఇంకొకడు ఆ ప్లేస్ లోకి వస్తాడు. ఎందుకంటే వాళ్ళ నేవీ 1,00,000 మందికి పైన ఉన్నారు. సో వాళ్ళు చాలా డెవలప్ చేసుకున్నారు, ఫాస్ట్ ఇవి చేసుకున్నారు. మైనింగ్ అక్కడ మైన్స్, సముద్రంలో అండర్ వాటర్ మైన్స్ పెట్టేశారు. తర్వాత వాళ్ళకి డ్రోన్స్ ఉన్నాయి, కోస్టల్ అబ్జర్వేషన్, ఆల్ సీయింగ్ ఐ అని ఒక సిస్టమ్ ఉంది వాళ్ళకి. ఆల్ సీయింగ్ ఐలో 24 hours మల్టీ డొమైన్ సర్వైలెన్స్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి అక్కడ 2 రకాల ఐలాండ్స్ ఉన్నాయి ఈ హార్మూజ్ జలసంధి పక్కన, అబూ మిరస్ అని, గ్రేటర్ అండ్ లెస్సర్ టునాబ్ అని. ఈ ఐలాండ్స్ నుంచి వాచింగ్ ఉంటుంది 24 hours. సో అన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళని ఎక్కడ నువ్వు ఒక కమాండర్ చనిపోయినంత మాత్రాన అదేమి పిరమిడ్ కాదు కూలిపోవడానికి, అది సాలిగూడు లాంటిది. మళ్ళీ ఆ ప్లేస్ లోకి ఇంకోటి వచ్చి మళ్ళీ సాలిగూడు అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఉంటది. సో వాళ్ళతో డిప్లొమసీలోకి వెళ్ళాలి తప్ప యుద్ధం అంటే మాత్రం ఇది లాంగ్ టర్మ్ యుద్ధంగా మారిపోయి ఎడతెగకుండా మారిపోతుంది. దానివల్ల ఇదేదో ఉక్రెయిన్ అంటే కొంతవరకు యూరోప్ మాత్రమే కొంత ఇబ్బంది పడింది, కానీ ఇది ముఖ్యంగా ఏషియా, చైనా, ఇండియా, మిగతా దేశాలు, పాకిస్తాన్ ఇవన్నీ సఫర్ అవుతాయి. ఇవన్నీ ఊరిక ఉండవు, ప్రెజర్ చేస్తాయి అమెరికా మీద. సో ఇవన్నీ నష్టపోతే అమెరికాకు కూడా ప్రెజర్ ఖచ్చితంగా ఎకనామీ మీద కూడా పడుతుంది. కాబట్టి ట్రంప్కి కానీ వేరే మార్గం లేదు, ఇజ్రాయెల్కి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి అమెరికాకు కూడా ఏర్పడుతుంది. ఆల్రెడీ అమెరికా ప్రజలు యాంటీ ఇజ్రాయెల్ గా మారిపోతున్నారు, ఎందుకంటే వాడు దింపడం వల్లే కదా మనం యుద్ధం లేకపోయాం అన్న ఇది అమెరికాలో కూడా వచ్చేసింది. కాబట్టి ఒక హార్మూజ్ అనేది ఒక కమాండర్ కంట్రోల్లో లేదు, ఛాన్స్.